నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను చక్రి. తెలంగాణలో మళ్ళీ కొలువులో కొలిమి రాజుకుంటుంది. ఉద్యోగ నోటిఫికేషన్లో జాప్యంపైన నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఖమ్మంలో ఓ యువకుడి ఆత్మహత్య యత్నం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్లకు ఏళ్లు తరబడి చదివినా ఫలితం దక్కకపోవడం, నోటిఫికేషన్ల ఆలస్యం, ఆర్థిక భారంతో మనస్తాపానికి గురైన వేణుకుమార్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అసలు రేవంత్ సర్కార్ తీరుపైన నిరుద్యోగులు అసంతృప్తికి కారణాలేంటి? జాబ్ క్యాలెండర్ పైన కాంగ్రెస్ లీడర్లు ఎందుకు నోరు మెదపడం లేదు? ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయరా? నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? కొలువుల కొట్లాటపైన ఇవాళ స్పెషల్ డిబేట్. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గమైన మధ్యలో ఓ నిరుద్యోగ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఇప్పుడు కలకలం రేపింది. ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణుకుమార్ 5 ఏళ్లుగా పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నాడు. కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఒక్క వేణు మాత్రమే కాదు, రాష్ట్రంలోని నిరుద్యోగులంతా కూడా రేవంత్ సర్కార్ పైన గుర్రుగానే ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం, ఖాళీలను పూర్తిగా భర్తీ చేయకపోవడం, గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం పైన గుర్రుగా ఉన్నారు విద్యార్థులు. ఫ్రస్ట్రేషన్లో ఉన్న యువత ఒత్తిడిలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇటీవల 2026 ఫిబ్రవరి చివరి నాటికి 17,000కు పైగా ఖాళీగా ఉన్నట్లుగా హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కానీ 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి TSLPRB నోటిఫికేషన్ రిలీజ్ చేసి చేతులు దులుపుకుంది. పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ, జైలు విభాగాలకు సంబంధించి 4 నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇక జాబ్ నోటిఫికేషన్ వచ్చిందని సంబరపడాలో, పోస్టులు తక్కువగా ఉన్నాయని బాధపడాలో తెలియని పరిస్థితి నిరుద్యోగ అభివృద్ధుల్లో నెలకొన్నటువంటి పరిస్థితి. రేవంత్ పాలన 3 ఏళ్లు అవుతున్న ఉద్యోగాల భర్తీ విషయంలో అడుగులు ముందుకు పడలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇక రోజు రోజుకి రేవంత్ సర్కార్ తీరుతోటి నిరుద్యోగుల అసంతృప్తి పెరుగుతుంది. ఖమ్మంలో నిరుద్యోగి ఆత్మహత్య యత్నం, ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి నిరుద్యోగుల నిరీక్షణ పైన ఈ అంశాలన్నిటిపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు నగేష్ గారు, కాంగ్రెస్ నాయకులు, పుల్లారావు యాదవ్ గారు, బీజేపీ నాయకులు, గెలుగు శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు, బండా రామారావు గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. నగేష్ గారు, మీరు చెప్పండి, కాంగ్రెస్ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు దాటుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన మెగా భర్తీ కావచ్చు, జాబ్ క్యాలెండర్ హామీలు ఏమయ్యాయి? నిరుద్యోగులు ఇంకా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈరోజు మనం చూసాం, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గమైన మధ్యలో ఒక నిరుద్యోగ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించినటువంటి ఘటన ఇప్పుడు ప్రస్తుతం కలకలం రేపుతుంది. వీటన్నిటిపైన ఏం సమాధానం చెప్తారు నగేష్ గారు? గుడ్ ఈవినింగ్ అండి, రాజ్ న్యూస్ కి అండ్ వ్యూవర్స్ కి, మీకు కూడా అనలిస్ట్ కి. గవర్నమెంట్ 75,000 నుంచి అప్రాక్సిమేట్లీ 80,000 వరకు, 70 to 75,000 ఆఫర్ లెటర్ శిల్పకళ వేదిక, ఎల్బీ స్టేడియం, అవన్నీ మనం మాట్లాడదాం. ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని గవర్నమెంట్ లో ఆఫర్ లెటర్ ఇచ్చింది, ఎన్ని ఫుల్ఫిల్ చేసింది, ఎన్ని జాబ్స్ ప్రొవైడ్ చేసింది టిల్ డేట్ వరకు. దానికి మళ్ళీ ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి కంపారిజన్ చేద్దాం. చేసే ముందు నా బాధ, నా ఆవేదన ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు నిరుత్సాహపడవద్దు. టైమ్లీ నోటిఫికేషన్ వస్తాయి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం అని ముందుకు వచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి అన్నగారి సర్కారు మీ అందరు హామీలు నెరవేరుస్తుంది. కాకపోతే టైంకి తగ్గట్టు, ఎందుకంటే ఆర్థిక భారం ఉంది. అవన్నీ తర్వాత నేను రిపోర్ట్స్ తో సహా, హిందూ కావచ్చు, డక్కన్ క్రానికల్ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎవ్రీ జర్నలిజం లో పబ్లిష్ అయిన ఆర్టికల్స్ తో సహా, నంబర్స్ తో సహా, ఏ డిపార్ట్మెంట్, హెల్త్ లో ఎంత, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంత, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 2 ఎన్ని నోటిఫికేషన్ టిల్ డేట్ మేము ఆఫర్ లెటర్స్ ఇచ్చాము. ఎల్బీ స్టేడియం, శిల్పకళ వేదికగా వాళ్ళ పేరెంట్స్ ముందే ఇచ్చాము. ఎందుకంటే ఇక్కడ మీడియా నేషనల్ లెవెల్లో బోడీ మీడియా అని, సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఓ పొలిటికల్ పార్టీ వాళ్ళ కోసం ఓ టీవీ తెచ్చుకొని ఉంది. అలాగే కొన్ని పొలిటికల్ పార్టీ కొన్ని టీవీస్ కోసం ఫీడ్ చేస్తూ ఉంటాయి. అవన్నిటిని పక్కన పెడితే రాజ్ న్యూస్ వ్యూవర్స్ కి మనం స్టాటిస్టిక్ వాస్తవాలే మనం
డెలివర్ చేద్దాం. ఉమ్. నగేష్ గారు వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పండి. నగేష్ గారు వినిపిస్తుంది చెప్పండి. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే మీకు మీ నా క్వశ్చన్ టు రెక్టిఫై యువర్ సెల్ఫ్ ఓన్లీ. క్వశ్చన్ ఏంటంటే అసలు నిరుద్యోగం అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది స్టేట్ పబ్లిక్ ఒకటి ప్రైవేట్ ఒకటి 2 భాగాలుగా చేయాలి, రైట్? ఇప్పుడు పబ్లిక్ వచ్చేసరికి చిక్కడపల్లి, అశోక్ నగర్ లో ఉన్న యువత నిరుద్యోగమే, కాకపోతే వాలంటరీగా మా గవర్నమెంట్ జాబ్స్ తప్ప వేరేది వద్దు అని దాని పట్ల ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా మెరిట్, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, మెరిట్ ని బేస్ చేసుకుని రిక్రూట్మెంట్ అవుతాయి, రిజర్వేషన్ ఇవన్నీ కోణాలు ఉంటాయి. అయితే మీరు అంటున్నారు ఇప్పుడు ఖమ్మంలో ఇలాంటి సంఘటనలు జరగొద్దు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. కాకపోతే నేను అనేది ఏంటంటే మీరు ప్యానలిస్ట్ నాకు స్టేట్ ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఏముందంటే నిరుద్యోగం అని జర్నలిస్టులు అందరు చూపిస్తున్నారు చూడండి కొన్ని టీవీలలో. చిక్కడపల్లిలో ఉన్నది కంప్లీట్ నిరుద్యోగం కాదు, వాలంటరీగా వాళ్ళు స్వతహాగా నాకు గవర్నమెంట్ జాబ్ తప్ప వేరే కొలువులు వద్దు. ఈ గవర్నమెంట్ కొలువుల పండగగా ఓ ఈవెంట్ సంవత్సరం ఎవ్రీ 3 months 4 months ఒకసారి పెడుతుంది, అది పక్కన పెట్టండి. కానీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏంది క్లాసిఫై చేయాలి. అసలు నిరుద్యోగం అంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ కే నిరుద్యోగం అంటామా? ఫస్ట్ ఇవి మనం క్లియర్ చేయాలి. ఇంకో సమస్య ఉంది. సమస్య ఏంటంటే ఎవ్రీ ఇయర్ 1,15,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, మెడికల్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, బీకామ్ జనరల్ డిగ్రీస్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, బీకామ్ కంప్యూటర్, బిఏ, డిఫరెంట్ స్ట్రీమ్ నుంచి. ఇవన్నిటిని సాటిస్ఫై చేసే అంత ఎంప్లాయ్మెంట్ పబ్లిక్ సెక్టర్ క్రియేట్ చేయగలుగుతుందా లేదా, మనం అందరం దాని మీద చర్చిస్తాం. నా అబ్జర్వేషన్, గవర్నమెంట్ ఇప్పటి వరకు 2.5 years లో 75,000, ఓ వారం రోజుల ముందే 7,403 ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్ ఇచ్చిందో దాని కలిపితే 77,000 నుంచి 78,000 వరకు గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆన్ చేసింది. 70,000 అప్రాక్సిమేట్లీ ఆఫర్ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ శిల్పకళా వేదిక, ఎల్బీ స్టేడియం, రైట్, ఈ వేదికలు వాళ్ళ పేరెంట్స్ ముందే ఇచ్చింది. సో ఇప్పుడు మనం చూడాల్సిన చాలా ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ ఏంటంటే నిరుద్యోగులు అంటున్నారు. అదొక్కటే నిరుద్యోగమా, లేకపోతే ఐటీ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడంలో ఈ గవర్నమెంట్ నిజంగా వాస్తవానికి కంపేర్ చేసి లాస్ట్ 10 years 20 years బ్యాక్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ గవర్నమెంట్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే నేషనల్ యావరేజ్ కన్నా కింద ఉంచేటట్టు అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే యావరేజ్ ఉందో 4.5 దానికన్నా కిందే ఉంది. అంటే పబ్లిక్ సెక్టార్ లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, ఎఫ్డిఐస్ తీసుకొస్తుంది, రైట్, స్కిల్ యూనివర్సిటీ పెట్టింది, స్కిల్ డెవలప్మెంట్ దిశగా వెళ్తుంది. దాని వల్ల హ్యూమన్ రిసోర్స్ డెవలప్ అవుతుంది. నగేష్ గారు మన తెలంగాణ రాష్ట్రంలో నగేష్ గారు ప్రైవేట్ సెక్టర్ పక్కన పెడదాం. ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రస్తుతం ఎన్ని ఖాళీగా ఉన్నాయి, దానికి సంబంధించి ఎన్ని నోటిఫికేషన్లు వచ్చారు మీరు వచ్చాక? 100% నోటిఫికేషన్ కన్నా మీరు, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ వేసిన తర్వాత వాళ్ళు పరీక్షలు నిర్వహిస్తే మీరు నియామక పత్రాలు ఇచ్చే మేము ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మీది. అది ప్రభుత్వం కాదా అండి? ఫస్ట్ థింగ్ ఇదే, సబ్జెక్ట్ క్లారిటీ అనేది కాదండి. మీరు వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారండి? ఫస్ట్ నోటిఫికేషన్ అనేది 1 day ప్రాసెస్ కాదు చక్రధర్ గారు. మీరు వినాల్సిన అవసరం ఇక్కడ ఉంది, ప్యానలిస్ట్ కూడా వినాలి. మీరు వినాల్సింది, వ్యూవర్స్ వినాల్సిన అవసరం ఏంటంటే రిక్రూట్మెంట్ అంటే 1 day ప్రాసెస్ కాదు, కంటిన్యూస్ ప్రాసెస్. మేము వచ్చిన తర్వాత కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ని స్టే పడ్డాయి, మేము వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ ఎన్ని రిలీజ్ అయ్యాయి, Group 1, Group 2, Group 3 నుంచి మెగా డిఎస్సి వరకు, రైట్, కానిస్టేబుల్ వరకు, పోలీస్ డిపార్ట్మెంట్ వరకు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఈ గవర్నమెంట్ ఫిల్ఫిల్ చేస్తుంది. మీరు ఇది మాట్లాడొద్దు. ఇప్పుడు మీరు అన్నది చూడండి, ఓన్లీ ప్రైవేట్ పక్కన పెట్టేసి ఓన్లీ గవర్నమెంట్ జాబ్ చేయండి. ఇప్పుడు ప్రభుత్వ జాబులు రాకపోతే ప్రైవేట్ సెక్టార్ లోకి వెళ్తారు, అది సెకండరీ.
ప్రస్తుతం మీ ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాలి కదా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎందుకు ఈ జాబ్ క్యాలెండర్ పైన కాంగ్రెస్ లీడర్లు ఎందుకు నోరు మెదపడం లేదు? సారీ టు సే యూ, ఫస్ట్ చక్రధర్ గారు క్షమించాలి, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. పర్లేదు చెప్పండి జాబ్ ఇస్ వెరీ, గవర్నమెంట్ జాబ్ అనేది వాలంటరీగా తీసుకున్నారు. వాలంటరీ అంటే నేను కోరుకున్నాను కాబట్టి నేను చిక్కడపల్లిలో ఉన్నాను, మిగతా ఆప్షన్స్ ఆర్ ఓపెన్. రేవంత్ సర్కార్ తీరుతోటి నిరుద్యోగులు రోజు రోజుకి అసంతృప్తి పెరుగుతుందా అన్న అంశంపైన చర్చిస్తున్నాం. రైట్, ఇక గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు వినిపిస్తుందండి? మీరు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు విద్యార్థులు, నిరుద్యోగుల తరపున ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు విమర్శించవచ్చు, మీకు ఆ రైట్ ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ మీ 10 ఏళ్ల పాలనలో టీఎస్సీ పీఎస్సీ పేపర్ లీకేజీల వల్ల వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డం మాట వాస్తవం కాదా? వ్యవస్థను ఇంతలా నిర్వీర్యం చేసిన ట్రాక్ రికార్డు మీది కాదా అని విమర్శలకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? శ్రీనివాస్ గారు. సార్, మా హాయంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందనే అంశం మీద ఫస్ట్ ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం వచ్చింది. ఇక్కడ పేపర్ ఎగ్జామ్ పెట్టాలి, ఇంకా దాన్ని ముందస్తుగా దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, ఎవరు నష్టపోకుండా ఆ రోజు మేము అందించినాం. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులాగా మేము బుల్డోజ్ చేయలే. ఆ రోజు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఆ ఘటన జరిగితే రేవంత్ రెడ్డి గారు పాదయాత్రనే వదిలేసిండు. కాంగ్రెస్ పార్టీ ఉందే ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం అన్నట్టుగా, ప్రభుత్వం దగ్గర 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. బిస్వాల్ కమిటీ నివేదిక, పిఆర్సీ చైర్మన్ బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ రోజు భట్టి విక్రమార్క గారి పాదయాత్ర కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి సభలో కూడా మాట్లాడి ఈ రాష్ట్రంలో యువతను నమ్మించారు. యువత నమ్మి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మా హాయంలో 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన మేము, ఇంకా మిగతా వాటికి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్ పెండింగ్ ఉన్న వాటిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ఇచ్చిండు. అసలు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక చెప్పిన దాని ప్రకారం ఖాళీలు ఉంటే, మరి ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఎందుకు ఇవ్వాలి ఇప్పటి వరకు? ఇవాళ జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఎన్నికల ముందు యువకులకు అందరికీ, నిరుద్యోగులందరికీ హామీ ఇచ్చారు. అసెంబ్లీలో సంవత్సరం తర్వాత జాబ్ క్యాలెండర్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్ లోపల డిపార్ట్మెంట్ల వారీగా ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనే అంశాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం ఇంతవరకు నోటిఫై చేయలేదు. అవును, అదే అడిగా నేను. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంటే కనీసం నోటిఫై చేయండి. ఏ డిపార్ట్మెంట్ లో కలిసి మీరు నోటిఫై చేయండి. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ లో సిపి ఆనంద్ గారు 19,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ లేకపోవడం వల్ల ఆ ఫైనాన్షియల్ శాంక్షన్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్న పోస్టు 19,000 ఉన్నాయి, భర్తీ చేయట్లేదని చెప్పి డీజీపీ సివి ఆనంద్ గారే అన్నారు. వారు అన్నాక కూడా మరి ఇవాళ 7,000 పోస్టులకు 7,500 పోస్టులకు 7,437 పోస్టులు 7,000 నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చారు. మరి 70 మరి మిగతా ఎప్పుడు ఇస్తారు? ప్రభుత్వం వచ్చి 30 నెలలు దాటింది. ప్రభుత్వం వచ్చిన 30 నెలల కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనే ఇవాళ వీళ్ళని ఇచ్చారు. ఇప్పటి వరకు ఇవి కంప్లీట్ అయితే మొత్తానికి 15,000 మించి ఉన్నాయి, ఒక 18,000 మించి ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం వచ్చినాక ఫ్రెష్ నోటిఫికేషన్స్, ఆర్థిక నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు ఒక 17,000 మించి ఉన్నాయి. మరి మీరన్నా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల టార్గెట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అని వాళ్ళ నిరుద్యోగులు అందరూ ఇవాళ ధర్నాలు ఇస్తా ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీకి చిన్న దెబ్బ తాకితేనే ఏదో నీటి విద్యార్థుల ఢిల్లీలో జంతర్ ప్రధానమంత్రి నివాసంగా చిన్న తాకినందుకే రేవంత్ రెడ్డి గారు కొట్టడం ధర్నా చేశారు. మరి చిక్కడపల్లి లైబ్రరీ వద్ద కానీ, చిక్కడపల్లి చౌరస్తా కానీ, అదే దిల్సునగర్ కానీ 19,000 పోలీసు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి మొత్తం విద్యార్థులు ధర్నా ఇస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు. పోలీస్ స్టేషన్ లో పోలీసు ఎస్ఐ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు నిరుద్యోగులందరినీ. మీరు ఇట్లా వేస్తే మేము కేసులు పెడతాం, మీరు అడగద్దు, ప్రశ్నించద్దు, మీరు చదువుకోండి తప్ప మీరు ప్రశ్నించద్దు అంటే మరి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వండి. మరి చదువుకోవడం దేనికోసం? ఆనాడు ఎన్నికల ముందు మీరే కదా రెచ్చగొట్టింది రేవంత్ రెడ్డి గారు. ప్రతి లైబ్రరీ దగ్గరికి మీ కార్యకర్తలు వచ్చి మాట్లాడారు, ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టిరు, 6 గ్యారంటీలు అని చెప్పారు, జాబ్ కేర్ అని చెప్పి ఇంటింటికి వెళ్ళి పలాని జూలైలో 2014, 2024లో 2025 ఈ పోస్టు ఖాళీలో ఇవన్నీ మీకు భర్తీ ఇస్తా అని చెప్పి ఇంటింటికి వెళ్ళి మీరు జాబ్ క్యాలెండర్ చేతిలో పెట్టారు. మరి దాని ప్రకారం మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ మీరు ఫాలో కారా? ఇవాళ అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ ను మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఫాలో కావట్లేదు? ఇవాళ ఈ రోజు మీరు ఫైనాన్షియల్ బర్డెన్ అంటున్నారు, మరి ఎన్నికల ముందు తెలియదా?
ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు బట్టి విక్రమార్క గారికి అది ప్రభుత్వ ప్రొసీడింగ్స్ అని తెలియదా? ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎంత బడ్జెట్ ఉంది, ఎంత ఉద్యోగాలకు ఎంత అవుతుంది, పెన్షన్లకు ఎంత అవుతుంది అనే అంశం మీద ప్రభుత్వం దగ్గర ఎమ్మెల్యే దగ్గర రిపోర్ట్ ఉంటాయి కదా, ప్రధాన ప్రతిపక్ష రిపోర్ట్ ఉంటాయి కదా. మరి రిపోర్ట్ ఉన్నప్పుడు మరి ఎట్లా తయారు చేసిన క్యాలెండర్ మీరు మేనిఫెస్టో ఎట్లా తయారు చేశారు? అంటే మేనిఫెస్టోలో ఇష్టం ఉన్నట్టు 1000 అబద్ధాలు ఆడి వాళ్ళ అధికారంలోకి రావాలనే ఒక తాపత్రయంతోనే వాళ్ళ ఈ ప్రభుత్వం పనిచేస్తున్న అధికారంలోకి వచ్చింది తప్ప, వచ్చిన తర్వాత వీళ్ళు శాత కాకపోతే నువ్వు శాత కాదని చెప్పాలి. మీ అన్ని అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన మమ్మల్ని క్షమించాలని అడగాలి ప్రజలను. అవన్నీ లేకుండా మేకపోతే గాంభీర్యంతో 70,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఎల్బీ స్టేడియంలో పెట్టినాం. ఎల్బీ స్టేడియం పెడతారు అంటే వల్ల గత ప్రభుత్వం ఇన్ని ఏళ్ళ కనీసం గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, రోజు ఎవ్వరు కూడా కనీసం ఎల్పీ స్టేడియంలో పెట్టి కేసీఆర్ గారు ఎవరు కూడా ఎల్పీ స్టేడియంలో కానీ పబ్లిక్ స్పేస్లలో ఒక మీటింగ్ పెట్టి అందరికి ఎవరు నియామక పత్రాలు ఇవ్వాలి. ఫస్ట్ టైం ఏంటంటే డబ్బా కొట్టుకోవడం ఇదంతా ఈ ప్రభుత్వం. మా హాయంలో ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్ పెండింగ్ లో వాటిని మీరిచ్చి మేము ఇచ్చామంటే ఈ రాష్ట్రంలో ఎగ్జామ్ రాసిన నిరుద్యోగులు ఉన్న అమాయకుల ఇవాళ ప్రైవేట్ సెక్టర్ లను మాట్లాడుతున్నారు. ప్రైవేట్ సెక్టర్ లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీలు వచ్చినాయి, కొత్త కొత్త కంపెనీస్ వచ్చి హైదరాబాద్ లో స్టార్ట్అప్ కంపెనీలు రావడం వల్ల ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ ఇవాళ ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాల అవకాశాలకు స్పేస్ కల్పించడం. మీరు కల్పించేది ఏమున్నది? ఆ రోజు నిరుద్యోగ యువత మా ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడి వాళ్ళు ఎందుకు నమ్మిరంటే ప్రభుత్వ ఉద్యోగాల మీద మీరు ఇంకా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి మీరు నిరుద్యోగ యువతను మీరు నమ్మించారు. నమ్మించే వాళ్ళు మీకు అవకాశం ఇచ్చారు. మరి ఆ అవకాశం ఇచ్చినప్పుడు మీరు భర్తీ చేయాలి కదా. అవన్నీ ఏం చేయకుండా గత ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం తప్పు ఒప్పు చేసింది కాబట్టి కొత్త మీ మార్పు చూడాలని చెప్పి మీకు అవకాశం ఇచ్చి ఇప్పుడు 30 నెలలు అయింది. 30 నెలలకెళ్ళి కూడా మీలో మార్పు రాకపోతే 30 నెలలకెళ్ళి కూడా మీరు ప్రజలకు జవాబుదారితనంగా ఉండకుండా ప్రశ్నించిన వాళ్ళందరినీ పోలీసులతో కేసులు పెట్టించడం, ప్రశ్నించడం అరెస్ట్ చేయడం, ప్రశ్నించడం కేసులు పెట్టి లాఠీచార్జ్ చేయడం. మీకు ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వానికి ఇక్కడ మీ ప్రభుత్వానికి తేడా ఉంది. మన నీటి పరీక్ష విషయంలో ఆడిట్ల విద్యార్థుల మీద అమాయకులు వచ్చిన విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేసారో, కేసులు పెట్టారో, ఇక్కడ మీరు అదే చేస్తున్నారు కదా. ఇక మోడీ ఏది చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి అదే చేయాలి. మోడీ ఏ విధంగా పాజిటివ్ పాలన అందిస్తే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా అదే పాలన అందించాలనేది వాళ్ళ బడేబాయ్ చోటబాయ్ లాగా వీళ్ళ మీరు ఇద్దరి వ్యవహారం నడుస్తూ ఉన్నది. రైట్. పుల్లారావు గారు మీరు చెప్పండి, ఇక్కడ రోజు రోజుకి రేవంత్ సర్కార్ తీరుతోటి నిరుద్యోగుల అసంతృప్తి అయితే పెరుగుతుంది. ఈరోజు మనం చూడొచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి సొంత నియోజకవర్గమైన మదర్లోనే ఒక నిరుద్యోగ యువకుడు వేణుగోపాల్ అనేటువంటి ఒక విద్యార్థి ఆత్మహత్యానికి పాల్పడినటువంటి సంఘటన. అయితే కేంద్రంలో ఖాళీగా ఉన్న లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైన ఎందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు బీజేపీ అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ఈరోజు నేను ఒక ఖమ్మం జిల్లా బిడ్డగా మా జిల్లాలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అనేది గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదని చెప్పి జాప్యం వల్ల నాకు భవిష్యత్ అంధకారంగా ఉందని చెప్పేసి గడ్డం వేణుకుమార్ అనేటువంటి వ్యక్తి ఇవాళ స్వయంగా డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇలా ఆత్మహత్యగా ప్రయత్నం చేయడం అనేది మనం అందరం కూడా బాధ కలిగించేటువంటి అంశం. అవును. గత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు. గత 10 సంవత్సరాల పరిపాలనా కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విద్యార్థులను, నిరుద్యోగులను ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేస్తూ అనేక రకాలుగా పేపర్ లీకేజీలు చేస్తూ పేపర్ లీకు రాజులుగా పేరుగాంచినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇవాళ మేమేదో గవర్నమెంట్ పోయేటాలుగా మా ఎంత టూర్ చేసినా మేమేదో నీతి పరులు బుద్ధిమంతులు అని చెప్పే విధంగా మాట్లాడుతాం అనేది బాధాకరం. మీ ప్రభుత్వ హయాంలో ఎంతమంది నిరుద్యోగులు మీ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఈ రాష్ట్ర ప్రభుత్వమే వద్దు, కేసీఆర్ ఈ పరిపాలన వద్దు అని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు వారు యూత్ డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు పదే మేము యూత్ డిక్లరేషన్ డిక్లేర్ చేస్తాను, ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల ఉన్నాయి, 2 లక్షల ఉద్యోగాలను మేము వెంటనే భర్తీ చేస్తాం, అదే విధంగా ఉద్యోగ క్యాలెండర్ ను మేము రిలీజ్ చేస్తాం అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయటంలో జాప్యం వహిస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పేరుకు మాత్రం మేము అన్ని ఉద్యోగాలు ఇన్ని ఉద్యోగాలని చెబుతున్నారు. నిజంగా మీరు ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు ప్రకటించండి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని నోటిఫికేషన్లు అది జారీ చేసిపోతే దాన్ని ఎగ్జామ్ నిర్వహించి మీరేదో ఇచ్చినట్టు చెబుతున్నారని చెబుతున్నారు శ్రీనివాస్ గారు. అసలు మీరిద్దరు కూడా విద్యార్థులను మోసం చేసినటువంటి వ్యక్తులు. నిజంగా ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగం
పెరిగిపోయి నిరుద్యోగ రాష్ట్రంగా మిగిలిపోవడానికి ప్రధాన కారకులు రెండు పార్టీలు కావా? నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నా. ఇవాళ వేణు అనేటువంటి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ. గతంలో పేపర్ లీకేజ్ వ్యవహారంలో కానీ, ఇంటర్మీడియట్ లో జరిగినటువంటి అవకతవకల విషయంలో కానీ, అప్పుడు మీరు గ్లోబల్ ఇనాస్ సంస్థకి ఇచ్చినప్పుడు జరిగినటువంటి మరణాలు కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి కావా? ఇవాళ ఏదో భారతదేశంలో నీట్ పేపర్ ఒకటే లీక్ అయినట్టు, లీక్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అనేక పరిణామాలు మీరు చూశారు. ఇలా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడకుండా జాతీయ స్థాయిలో జరిగిన ఈ దేశంలో 60 సంవత్సరాలకు పైచీలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పేపర్ లీక్ అయినాయి, ఎన్ని కుంభకోణాలు జరిగాయి, వాటి మీద చర్చ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో విద్య, ఉద్యోగ అవకాశాలలో ఈ దేశంలోనే పెను మార్పులు సృష్టించినటువంటి విషయం మీకు తెలవదా? ఐటీ సెక్టర్ లో కానీ, సెమీ కండక్టర్ విషయంలో కానీ, గార్మెంట్ విషయంలో కానీ, ఇవాళ ఇండస్ట్రియల్ పాలసీలో కానీ, రైల్వేస్ లో కానీ ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. 2014 కంటే ముందు ఈ దేశంలో రోడ్డు వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఈ రోజు ఎట్లుంది? వీటిలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉంటాయి? మీరు నరేంద్ర మోడీ గారి యొక్క మసక మార్చాలని మీరు ప్రయత్నం చేసినంత మాత్రాన మీరు మీ తప్పులేమో ఉపయోగించుకోవాలనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగ హామీని ఎప్పుడు నెరవేర్చుకోవడం? మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగం నోటిఫికేషన్ వేస్తున్నా మాట వాస్తవం కాదా? మీరు తెలంగాణ ప్రజలకు సారీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధం చెప్పిండు, మీ రాహుల్ గాంధీ గారు అబద్ధం చెప్పిండు, మీ ప్రియాంక గాంధీ గారు అబద్ధం చెప్పింది. తెలంగాణ యువతను మోసం చేశారు. ఈ తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోతూనే ఉన్నారు. 369 మంది 1969 లో విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తే 369 బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? మొన్న తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 1200 మంది విద్యార్థుల్ని పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అది వాస్తవం కాదా? ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ పరిపాలన వస్తే ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు వస్తున్న యువతను నమ్మబలికి ఇవాళ వేణు అనేటువంటి వ్యక్తి ఆత్మహత్యకు కూడా కారణమైంది మీరు కాదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? జాబ్ క్యాలెండర్ తుంగలో దొక్కినటువంటి వ్యక్తులు మీరు కాదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని ఇలా మీరు అనేక రకాలుగా మోసం వస్తా ఉన్నారు. అవునా కాదా అనేటువంటి విషయం కూడా మీరు చెప్పాల్సినటువంటి ఇలా స్కాలర్షిప్లు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 11,500 కోట్ల రూపాయలు ఇలా తెలంగాణలో పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది పడి అక్కడ కాలేజీలలో ఉన్న సర్టిఫికెట్లు తీసుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి మీరు ఏమైనా ప్రేరేపిస్తున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ 40 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇబ్బంది పడతా ఉన్నారు. వారికి మీరు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా, డీజీపీ స్వయంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలలో 20,000 పైచిలుక ఖాళీలు ఉన్నవి మేము వచ్చిన తర్వాత భర్తీ చేస్తామని చెప్పి ఇవాళ 7,000 ఉద్యోగాలు పైచిలకు మాత్రమే మీరు వేస్తా ఉంటే ఇలా మిగిలినటువంటి 20 లక్షల మంది విద్యార్థులు పోయేసరి 30 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ కి. మరి అంతమంది నిరుద్యోగులు ఏం చేయాలనుకుంటున్నారు? 7,000 ఉద్యోగాలు వేస్తే మిగిలినటువంటి అభ్యర్థులందరూ ఇడిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే లక్షల రూపాయలు ఫీజులు కట్టి ఇలా కాలేజ్ ఇన్స్టిట్యూట్లు బట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్ల బట్టి తిరుగుతా ఉన్నారు. ఇలా వారికి తిండి లేకపోయినా సరే ఏదో అప్పో చేసి కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఒక ఎస్ఐ కానిస్టేబుల్ అయితే నా కుటుంబాన్ని మంచిగా చూసుకోవచ్చు అని చెప్పేసి ఇలా దిల్సుఖ్ నగర్, తర్వాత ఎల్వి, ఇప్పుడు మనటువంటి అమీర్పేట, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు మొత్తం కూడా విద్యను అభ్యసిస్తా ఉంటే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల మనసు కలత చెంది ఇలా నా తల్లిదండ్రుల దగ్గర పోలేను, నా దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత లేదని చెప్పేసి ఆత్మహత్యలు బాధపడే పరిస్థితి వచ్చింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? బట్టి విక్రమార్క గారు అడుగుతా ఉన్నా, మీరు ప్రతి ఒక్కరికి చెప్పారు ఇగో ఇది 6 గ్యారెంటీలకు సంబంధించిన కార్డు, ఇది 420 హామీలకు సంబంధించినటువంటి కార్డు, ఇది మీరు పాకెట్ లో పెట్టుకోండి ఎప్పుడు అని చెప్పారు కదా. నీ నియోజకవర్గాన్ని ఉన్నటువంటి వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడితే దానికి సమాధానం ఏం చెబుతారు బట్టి విక్రమార్క గారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతా ఉన్నారు? మీకు డబ్బులు సంపాదించే దాని మీద, మీకు 14% కమిషన్ మీద ఉన్నటువంటి ప్రేమ విద్యార్థులు నిరుద్యోగుల మీద ఎందుకు లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్తారా? పుల్లారావు గారు ఇంకోటి డిఎస్సి పేరుతో 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి మెగా డిఎస్సి అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఇచ్చినటువంటి 5,000 నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి 5,000 ఉద్యోగాల డిఎస్సి ఖాళీలతో పాటు వీళ్ళు 11,000 వేసి మిగిలిన ఉద్యోగాలను నింపకుండా ఇంకా జాప్యం చేస్తూ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కూడా మోసం చేస్తున్నారు. అసలు మీరు ఏ రంగంలో మోసం చేయట్లేదు. నేను అడుగుతా ఉన్న ఒకటే విషయం,
మీరు ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన మాట వాస్తవం కాదా? ఆ ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ రిలీజ్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేద్దాం. మహిళలకు ఇస్తున్నటువంటి స్కూటర్లు ఎందుకు విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు స్కూటర్లు ఇస్తారని చెప్పారు. మరి ఏమని ఇవాళ ఉన్నత విద్య చదివినటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రాకపోయినా మీకు ఉద్యోగాలు వచ్చేదాకా మేము ప్రభుత్వం నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పారు కదా, 4,000 రూపాయలు ఎందుకు ఇయట్లేదని చెప్పి అడుగుతా ఉన్నా. రామారావు గారు, తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు ప్రధాన నినాదం. కానీ తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నియామకాల విషయంలో యువతను నిరాశకు గురి చేస్తూనే ఉండడానికి అసలు కారణం ఏంటి? అసలు ఎక్కడ లోపం జరుగుతుందంటారు రామారావు గారు? గారు, మీకు మిత్రుడు నగేష్ గారికి, గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే మనకు పుల్లారావు యాదవ్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. మంచి ప్రశ్న అడిగా. ఏమంటున్నానంటే ఆ రెండింటిలో ఫెయిల్ ఎందుకు గారంటే నీళ్లు ఆల్మోస్ట్ తెచ్చుకునే ప్రయత్నం చేసినాం, కొంత చేసినాం, ఇప్పుడు నష్టం జరుగుతుంది. రెండోది మన నిధులు ఆటోమేటిక్ గా రాష్ట్రం పిడిపోగానే నియామకాల విషయంలో ఈ 3 పార్టీలు తిలా పప్పని తలా పెడకడం కొంచెం ఎక్కువ తక్కువ. గుర్రాన్ని గాడిదని ఒకేదాన్ని కలపలేం కానీ గుర్రమే గాడిదే కానీ ఈ 3 పార్టీలు ఇప్పటిదాకా మీ చర్చ చూసింది కదా, ప్రజలు అర్థం చేసుకుంది ఏంటి. ఇప్పుడు హామీలు ఇచ్చినప్పుడేమో ఒకనాడు అన్నరా లేదా ఇంటికో ఉద్యోగం వస్తుందని, లేకుంటే తెలంగాణకు వస్తే బ్రహ్మాండ ఉద్యోగాలు వస్తాయని టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన ఆ తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళ మోడీ గారు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం సార్ మేము చెప్తాను. అది చెప్తాను. పకోడాల మీకనే కూడా ఉద్యోగం చెప్పుకున్నారు. నేను చెప్తున్నాను, అది నేను సమర్థిస్తున్నాను, దాన్ని చెప్తాను. చెప్పేటప్పుడేమో ప్రజలను మన యువతను పూర్తిగా పల్లకిలో ఊరేగిస్తున్నారు, కింద పడిస్తారు. ఈ సూక్తి ముక్తావాడి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నాను. ఇప్పుడు చెప్తున్నా సూక్తి ముక్తావాడి వడ్లకు 500 బోనస్ అంటారు, మరి నా సన్న వడ్లు దొడ్డు వడ్లు అంటారు, మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు వేరు, మళ్ళీ మామూలు ప్రైవేట్ ఉద్యోగాలు వేరు అని మాట అంటున్నారు. నగేష్ గారు చాలా అద్భుతంగా చెప్పింది. అంటే ఏం లేదని ఆ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవని ఉన్నాయి అంటున్నా. మీరంటే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఇటీవల మేము ఒక ఆరోగ్య సర్వే చేసినాం. ఉమ్మడి 6 జిల్లాల పైన, ఒక్క రంగారెడ్డి హైదరాబాద్ ఎట్లాగూ ఇక్కడే ఉన్నాం కనుక అటు మహబూబ్నగర్ ఖమ్మం తప్ప అన్ని జిల్లాలు చేసినాం ఆరోగ్య సర్వే. 24 గంటల పిఎస్సీలు మీరంటే ఎందుకో చెప్తున్నారు. 24 గంటల నడిచే పిఎస్సీలు ఒకటే డాక్టర్ ఉన్నాడు. 2018, 2023 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ల నియామకం జరిగింది. 23 తర్వాత ఒక్క డాక్టర్ నియమించాలి, ఒక్క ఆరోగ్య సిబ్బంది నియమించాలి. ఏమైతుంది మరి? అవన్నీ పండాయి కదా. ఆదిలాబాద్ లాంటి రెసిడెన్సీ ఏరియాలో పండుకొని మరీ చూసినాము. ఆ పరిస్థితి చూసుకుంటే ఆరోగ్య రంగంలో లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. లక్షలు అంటున్నాడు, వేలు కాదు. చింది నుంచి మొదలు పెడితే కానీ ఎందుకు ఇవ్వరు మీరు? రెండవది విద్యారంగంలో మెల్లమెల్ల ఉద్యోగాలు తక్కువైతే, ఎందుకంటే మెల్లమెల్లగా స్కూల్ అన్ని బంద్ అవుతున్నాయి. హై స్కూల్ కొంచెం ప్రైమరీ స్కూల్ అయితే బంద్ అవుతున్నాయి. మీరు ఏం చేస్తున్నారు? స్పెషల్ స్కూల్ ఆనాడు నవోదయ స్కూల్ నుంచి, నేను విద్యావేత్తగా చెప్తున్నాను, నవోదయ స్కూల్ నుంచి మొదలుకొని ఇవాళ మీరన్న ఏది మోడల్ స్కూల్ అద్భుతమైన స్కూల్ పెడతా అంటున్నారు కదా, అసలు స్కూల్ పోతున్నాయి కదా. కనుక 1:17 ఉన్నారు చెప్పి వాళ్ళ ఒక టీచర్ కు 30 మంది పిల్లలు ఉండాలి. 17 ఉన్నారు మన తెలంగాణలో. ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు? అన్నిటికంటే పోలీసు, ఆరోగ్యం, ఈ 2 రంగాలు ఉద్యోగాలు ఉన్నాయి. మిగతా ఆయన కూడా ఇప్పుడు క్లర్క్ పని చేయకపోతే వెళ్తుంది, కానీ ఒక పోలీసు లేకపోతే సాధ్యబద్ధులు కష్టమవుతుంది. అట్లానే ఒక ఆరోగ్య రంగంలో ఒక డాక్టర్, నర్సు లేకపోతే కష్టం అవుతుంది. రెసిడెన్సీ ఏరియాలో ఇప్పటికి కూడా డోలి మీద పోయే పరిస్థితి ఉంది కదా. నేను 3 పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయి అంటున్నాను. మనకి అంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏమో ఇస్తామంటున్నారు, తీరు అధికారంలోకి వచ్చినాక నగేష్ గారు అద్భుతంగా సూక్తి ముత్తవాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఆశలు ఎక్కువైనాయి వాళ్ళకు అని. అది ఈ మాటలన్నీ అప్పుడు చెప్పాల్సి ఉండే కదా. రాహుల్ గాంధీ గారు పోయి అశోక్ నగర్ లో లేకపోతే మన లైబ్రరీ, సిటీ సెంటర్ లైబ్రరీ పోయినప్పుడు చెప్పాలి కదా. మరి అది చెప్పలేదు. ఇవాళ బీజేపీ కూడా అదే అంటున్నది. పేపర్ లీకుల విషయంలో మీరు త్వంసుంటాను ఒకరి మీద ఆర్పణ చేసుకుని లాభం లేదు. అంతరం జరిగింది 60 ఏళ్ళు కాంగ్రెస్, 20 ఏళ్ళు బీజేపీ పాలించింది దేశంలో. అట్లా కాంగ్రెస్, బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలించింది మన తెలంగాణలో, అంతే కదా. కానీ ఏమంటారంటే కొంచెం అర్థం చేసుకోండి, ఆశల పల్లకిలో ఊరేగించకండి. మనం అందరం కూడా ఒక సమిష్టి విజ్ఞప్తి చేయాల్సిందే. అంటే ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టు అసలు చనిపోవడం పరిష్కారం కాదు. అది తెలంగాణ ఉద్యమాలను చెప్పిన శ్రీనివాసరావు యాదవ్ బాగా తెలుసు, అందరూ కలిసి పనిచేసిన మాట. స్పష్టంగా చెప్తున్నాను, ఆనాడైనా ఈనాడైనా చనిపోవడం పరిష్కారం కానే కాదంటున్నాడు. ఆ వేణు ఆత్మహత్య ప్రయత్నం చేసిందంటే మనం ఎక్కువ ఆశలు పెట్టాం యువతకు, అందువల్ల వచ్చింది అంటున్నాం. ఇప్పటికైనా సరే మళ్ళీ నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకోకుండా మనందరం భరోసా ఇవ్వాలి. మన పంచాయతీలు పక్కన పెట్టండి, మనందరం కొట్లాడుకుంటుంటే ఇప్పుడు ఆవులవాళ్ళు కొట్లాడుకుంటే లేగదులు చచ్చిపోతాయి కదా, కాళ్ళు విరుగుతాయి కదా. అది కాకుండా చూసుకుందాం. వేణు లాంటి యువతకు మనం సందేశం ఇవ్వాల్సింది ఏంటంటే మీరు ఆత్మహత్య చేసుకోకండి, విద్యార్థులకు తక్షణ భరోసా ఇవ్వాలి. రాజకీయ ఓకే. రెండోది ఉద్యోగాల విషయానికి వస్తాం. ఇప్పుడు నగేష్ తోనే చూపిస్తాం. ఆ మాట అప్పుడు చెప్పలే, వీళ్ళని తిడుతూనే చెప్తున్నాను.
ఎందుకంటే ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కావు. మోడీ గారు అన్నా, నెహ్రూ ఆయనన్నా, ఆఖరికి నిరుద్యోగం అంటే ఎవరైనా అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ఉన్నారు. స్పష్టంగా చెప్తున్నారు, ఏదో పని చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆశ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న భద్రత దేనిలో ఉండదు. ఇవాళ చూడండి, డెలైట్ కంపెనీ 10,000 మంది తీసేసింది, మన గూగుల్ కంపెనీ 10,000 మంది తీసేసింది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్న కొద్దీ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు పోతున్నాయి. ఒకనాడు కేటీఆర్ గారు ఒక మంచి మాట చెప్పాడు, 10 లక్షల ఉద్యోగాల వరకు మన దగ్గర హైదరాబాద్ వచ్చినాయి, ఏది గూగుల్ ఇట్లా మన సాఫ్ట్వేర్ రంగంలో అన్నారు. పోతున్నాయి, ఇప్పుడు మళ్ళీ ఉల్టా అవుతున్నది. కానీ ఏం చేయాలి మనము? చాలా మంది యువత ఏమనుకుంటారంటే, మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఏమంటారు, రిజర్వేషన్ల వలన కొంత వస్తాయేమో ఉద్యోగాలు, మాకు అవకాశం ఉంది కదా అని పరీక్షలు తయారవుతున్నారు. తీరు నోటిఫికేషన్ రాకపోతే ఎట్లా? నాగేష్ గారు ఏమన్నారు, నేను 2 లక్షలు ఇస్తామని పక్కన పెట్టండి, మేమైతే 68లో శ్రీనివాస్ గారు కరెక్ట్ చెప్పారు, 18,000 ఉద్యోగాలు మీరు ఇచ్చింది, 50,000 పాతవి కొత్త రానియండి, ప్రభుత్వాలు శాశ్వతంగా. కానీ నేనేమంటారు, 2 లక్షల ఉద్యోగాలకు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు కదా, ఆనాడు మరి జ్ఞాపకం రాలేదా? అక్కడ మరి ఆశల పల్లెకిలు ఊరెగుతున్నారు, ఆశలు పెట్టుకోకండి అని ఆ మాట అప్పుడు చెప్తే వస్తుండేనా? మీ వెంబడి ఉన్న చాలా మంది ఏది నిరుద్యోగులను ఎకట్టా చేసిన అశోక్ సార్ అంటారు కదా మీరు, అటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? పూర్తిగా తిరగబడారా లేరా? కాకపోతే కొందరు పదవులు వచ్చిన వాళ్ళు, నేను పేర్లు చెప్పను, మీ అందరికీ తెలుసు, ఆ పేర్లు చెప్తే అనవసరంగా వాళ్ళ మర్యాద, నా మిత్రులే కనుక వాళ్ళందరూ పదవులు వస్తే పెదవులు మూసుకోండి. ఇప్పుడు ఆ ఉద్యమాలని ఇటుపోయి తెలియదు. ఆనాడు బీఆర్పీ తెచ్చడానికి ఎంతే ప్రయత్నం చేసిండ్రో ఉద్యోగాల విషయంలో, ఇటువంటి విషయాల్లో వాళ్ళు ఒక్కరు కూడా పౌర హక్కుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఒక్కడు మాట్లాడతలేడు కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు అంటే, ఈ ప్రభుత్వం మేము తెచ్చుకున్నది కదా అంటే కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడతారు అనుకుంటున్నారు. ఇక పరిష్కారం అయిపోదాం, ఇక విమర్శలు వాళ్ళు చేసుకున్నారు కదా, పరిష్కారం అయిపోదాం ఒక్క నిమిషంలో. నేనేమంటున్నా స్పష్టంగా, విద్యా రంగంలో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, తక్కువ ఉంటాయి. కానీ పోలీసు, ఆరోగ్య శాఖలో చాలా ఉద్యోగాలను పెట్టండి దయచేసి. మిగతా అంటారా కొంత పని వెనక ముందే వెళ్తున్నారు కదా. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని 3 ఏళ్ళు అయిపోతుంది సార్. 5 ఏళ్ళ ఇంకా 2 ఏళ్లలో 6 నెలల ముందు ఎలక్షన్ 3 పోతే ఇంకా 2 ఏళ్ళే ఉన్నది. అంటే సగం కాలం గడిపోయి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది కదా. ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తారంటున్నాను. అదే కదా ఇప్పుడు నిరుద్యోగుల ఆందోళన. ఆ పోలీసు ఉద్యోగాల్లో చక్రి మనకు 19,000 ఉద్యోగాలు, 17 నుంచి 18,000 ఉద్యోగాలు పోలీస్ శాఖని చెప్తుంది కదా. మరి ఎందుకు మీరు చేయరు? శాంతి భద్రత కష్టమైతే అంటున్నాను. ఇవాళ మనకు హోమ్ గార్డ్ నుంచి కానిస్టేబుల్ మీద చాలా ఒత్తిడి పడుతున్నది అంటున్నా. ఇంకోటి ఏంటంటే, కొన్నిసార్లు మన జాబ్ క్యాలెండర్ పడకపోయినా కొన్నిసార్లు ఒక ఉద్యోగం ఉండగా ఇంకో ఉద్యోగానికి ట్రై చేస్తారు. మొన్న ఈ మధ్యాహ్నం కొంచెం కేసులో ఎదుర్కొన్న వెంకటకృష్ణ అంటే ఆయన ఉన్నారు కదా, ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కానిస్టేబుల్ నుంచి వచ్చింది. కానిస్టేబుల్ నుంచి ఎదిగి ఐపీఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యింది కదా. అట్లా చాలా మంది యువత అందరు నిరుద్యోగులు కాదు, నగేష్ కరెక్ట్ అన్నాడు, అందరు నిరుద్యోగులు కాకపోవచ్చు. ఒక చిన్న ఉద్యోగం ఉంటే పెద్ద ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారు, తప్పైతే కాదు కదా. ఎందుకంటే మంచి ఉద్యోగం కావాలని ప్రయత్నం చేస్తారు. అన్నిటికంటే ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఇవాళ యువతకు మనం ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగాలు లిమిటెడ్. దేశం మొత్తం 3 కోట్ల మంది నెలసరి జీతం, ఇంక్లూడింగ్ ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థ, విద్యుత్ రంగం, అన్ని కలిపితే 3 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి పెరిగాయి, తక్కువైతే కానీ పెరిగాయి. ఈ 3 కోట్ల ఉద్యోగాల కోసం మీరు 30 హామీలు ఇచ్చి అందరికి ఆశలు పెడితే కష్టం. ఏం చేసుకోవాలి? మా ఇంటి హబ్సిలో మా ఇంటి సమోసాలు అమ్ముకుంటా అని ఉన్నాడు. సమోసాలు రోజు 10,000 అమ్ముతాం, 10,000 సమోసాలు అమ్ముతాం. పెద్ద బిజినెస్ అది, 10 మంది పెట్టుకున్నాడు. రోజు 10,000 సమోసాలు 10,000 రూపాయలు పెరుగుతున్నాయి సార్ నాకు అంటున్నాడు. అంటే ఏమన్నట్టు 3 లక్షల రూపాయలు నెల సంపాదించుకున్నాడు. మరి తప్పని కాదు కదా. అందుకని మోడీ గారు పకోడీలు అంటే నేను ఏమంటున్నా అంటే తప్పు లేదంటున్నాను. మనం పని చేసుకునే మనస్తత్వం కల్పించాలి. నేను రోజు మా ఊళ్ళో వాకింగ్ పోతా. చాలా మంది యువత ఏమైందంటే సార్, చదువుకున్నాక నా ఘర్కా నా ఘాట్కా అవుతున్నారు అంటున్నా. నా పొలానికి పనికొస్తలేడు, ఇక్కడ పనికొస్తలేడు. కొంచెం మన రేవంత్ రెడ్డి గారు కొంత వాస్తవం చెప్పిండు మన ఇంజనీర్ల గురించి. నా ఇల్లు కట్టేటప్పుడు ఒక తాపీ మేస్త్రికి ఉన్న తెలివి మా ఇంజనీర్కి లేదు. అక్కడ 8 ఇంచు ఒక ఫీట్ తేడా వస్తుంది సార్, మెట్ట కలపాలి మా తాపీ మేస్త్రి చెప్పిండు నా ఇల్లు కట్టేటప్పుడు. కాదు కరెక్ట్ పొమ్మన్నాడు మేస్త్రి, మన ఇంజనీర్ అన్నాడు. తీరా గురించి 8 ఇంచులు తేడా వచ్చింది. చదువుకున్న ఆయన కన్నా ఈయన నయమే కదా. అందుకని ఏమంటా అంటే, చాలా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాళ్ళ నిర్మాణ రంగంలో నా మిత్రులు చాలా మంది నిర్మాణ రంగంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు అంటే, డంపర్ దొరకలేడు సార్, తాపీ మేస్త్రి దొరకలేడు సార్, అనేక ఉద్యోగాలు, ఎలక్ట్రీషియన్ దొరకలేడు, ఇట్లా దొరకలేరు అంటున్నారు. మరి దానికి ప్రమోట్ అంటే తక్కువ చేస్తాం. మనం ఏమన్నా అంటే, రాజకీయ పార్టీలు ఏం చేయాలి? ప్రజలు, యువతను తప్పుదారి పట్టించుకోవద్దు. మాట్లాడితే ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇస్తాం, 2 లక్షలు 2 కోట్లు ఉన్నా కానీ మోసం చేస్తున్నాం అంటున్నాం. చెప్పేది సమాజంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు అమలు పరిచయమైనటువంటి హామీలు ఇవ్వకూడదు, తప్పుదో పట్టించద్దు విద్యార్థులు. హామీలు ఇవ్వకండి. కానీ ఉన్నాయి, చెప్తున్నా కదా, పోలీసులో ఉన్నాయి, ఆరోగ్య శాఖలో ఉంది. ఎందుకు 2023 తర్వాత ఆరోగ్య రంగంలో డాక్టర్లు ఎందుకు పోతలేరు? మీరు ఇచ్చే 50,000 40,000 రూపాయలు తిరిగి ఎవరు వాడు? 2 లక్షల రూపాయలు ఇవ్వండి. ఎందుకు రానో చెప్తాను. ప్రైవేట్ రంగంలో అదే 10,000 కూడా డాక్టర్లు 10,000 పని చేస్తున్నారు. ఇంజనీర్లు కూడా మేస్త్రి ఏమో తిరుగుతున్నారు, నాకు ఏదైనా పని చూపెట్టమని చెప్పి. అందుకని చదువు వేరు, ఇది వేరు అంటున్నాను. చదువుకొని డిగ్రీలు వ్యర్థం అవుతున్నాయి. దయచేసి
మాకు చిన్నప్పుడైతే చక్రి మాకు కార్పెంటర్ వర్క్ నేర్పుదు, అన్ని నేర్పుదు కదా, క్రాఫ్ట్ వర్క్ నేర్పుదు. అటువంటిది వాళ్ళ మీరు ఈ వృత్తి ఉద్యోగాలు ఉన్నాయి కదా, వాటి పట్ల ఎందుకు చేయరు? వాటికి లోన్ ఎందుకు ఇయ్యరు? సొంతంగా పెట్టుకొని పైతే చేయరు. ఒక 10 మందికి మనం ఇచ్చే ఉద్యోగం మనం ఇవ్వగలుగుతామని చెప్పి వాళ్ళు చేస్తే, ఆత్మస్థైర్యం కల్పిస్తే తప్పక యువత ఆత్మహత్యలు వైపు పోరు. ఆనాడే నేనాడే ఆత్మహత్యలు వద్దు, ఖచ్చితంగా బతికే సాధిద్దాం. తెలంగాణ ధిక్కార సమాజం ఎప్పుడు కూడా తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి ఇప్పటిదాకా ధిక్కరించి చనిపోయినాం, కానీ ఆ పిరికి పంతలకు ఆత్మహత్య చేసుకొని పని చనిపోలేదు. ఎవరు చేసిన తప్పే. దయచేసి ఈ 3 పార్టీలు నేను నా విజ్ఞప్తి ఏంటంటే, యువతను అనవసరంగా బలహీనులుగా మార్చకండి, అనవసరం హామీలు ఇవ్వకండి. ఇప్పుడైనా సరే వాస్తవాలు చెప్పండి. రైట్. నాగేష్ గారు. ఇప్పుడు సమయం కొంచెం బ్రీఫ్ లోనే క్లోజ్ చేస్తాను. పుల్లారావు గారికి నేను చాలా వింటాను, చాలా అప్రిషియేట్ చేస్తాను తన అనాలిసిస్. సో ఇప్పుడు ఆయన అనాలిసిస్ తో పాటు మన బీఆర్ఎస్ సోదరుడు కావచ్చు, బీజేపీ సోదరులు అన్న మాటలకి ఆన్సర్ ఇస్తాను. నేను నా అప్పీల్ మన ప్యానెల్లో ఉన్న మిత్రులకి, సోదరులతో పాటు యాంకర్ గారికి, వీవర్స్ కూడా అప్పీల్ ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ సీకర్స్ వాలంటరీగా ఉంటారు. వాలంటరీగా అంటే ఎంప్లాయ్మెంట్ ఆప్షన్ ఉన్నా తీసుకోరు. దానికి నిరుద్యోగం అని క్లాసిఫై చేయొద్దేమో అన్నది నా అబ్జర్వేషన్. ఇది ఎంతవరకు కరెక్టో నిపుణులు తేల్చాల్సిన అవసరం ఉంది బయట. ఎందుకంటే ఒక్క నిమిషం, కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు మెరుగైన జీవితం కోసం ప్రయత్నం చేయడం తప్పెట్లయితుంది? వాళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ మనం ఇది చూడాల్సిన అవసరం ఉంది సార్. మీరు అన్న దాంట్లో సోషల్ ఎస్టీమ్ కోసం బెటర్ లివింగ్ చూడడానికి వాళ్ళు ఓ ఆప్షన్ వదిలేసి ఇంకో ఆప్షన్ కి వస్తున్నారు అంటున్నారు మీరు, అంతే కదా? కానీ దాని వల్ల డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక్క మనిషి పనిచేసే దగ్గర, ఒక్క జాబ్ సీకర్ దగ్గర 100 మంది ఏర్పడుతున్నారు. ఎందుకంటే అది మళ్ళీ డెమోగ్రఫిక్ కన్స్ట్రెయిన్ వల్ల ఏర్పడుతుంది, అది వేరే టాపిక్. కానీ నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎంతమంది అవుతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. మనకు 1,15,000 మంది గ్రాడ్యుయేట్స్ అవుతే దాంట్లో వాళ్ళ స్కిల్స్ ఎంతవరకు ఉన్నారు? ఇందాక మీరు అన్నట్టు తాపీ మేస్త్రికి ఉన్నంత స్కిల్స్ వాళ్ళకి లేదు అని. తాపీ మేస్త్రికి ఆయనకి ఎక్స్పర్ట్ తో వచ్చింది అనుకుందాం. ఇంకో కార్నర్ మనం చూద్దాము, రాజకీయాలకు వచ్చేసరికి నేను యాజ్ ఎ రాజకీయ ఫ్యూచర్ పొలిటీషియన్ ఆస్పిరెంట్ గా నేనేం ఆలోచిస్తా అంటే, ఈ వ్యాలిడిటీ ఆఫ్ ది ప్రామిసెస్ ఎనీ పార్టీ, కాన్స్టిట్యూషనాలిటీ, లీగాలిటీ అనేది బైండ్ అవ్వాలన్నది నేను మీతో పాటు బెటర్ సమాజం కోరుకుంటాను కాబట్టి అది అవ్వాలి. అది తొందర అవుతే మంచిది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ చూద్దాము. ఇందాక బీజేపీ సోదరులు అన్నారు, ఏంది మీరు జాబ్ క్యాలెండర్ అనేది కామన్ కాంటెక్స్ట్. మన ముగ్గురు అనాలిసిస్ తో కావచ్చు, బీఆర్ఎస్ సోదరు కావచ్చు, బీజేపీ సోదరుతో కావచ్చు, జాబ్ క్యాలెండర్ ప్రాసెస్ వైజ్ గా ఎందుకు ఎగ్జిక్యూట్ కావట్లేదు అంటే, ప్రాసెస్ వైజ్ గా ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అంటే, మన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న జాబ్స్ టైమ్లీ నోటిఫికేషన్ వరకు రాకపోవచ్చు. వెనకాల ఉన్న టెక్నికల్ థింగ్ ఎంపెరికల్లీ, ఇప్పుడు మీరు సివి ఆనంద్ గారికి కోట్ చేశారు, ఏమని 17,000 ఉద్యోగాలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో అని. దాంట్లో మళ్ళీ రోస్టర్ అవుతాయి, రిటైర్ అయ్యారంటే మళ్ళీ అది నోటిఫికేషన్ కి వెళ్ళదు, అది ప్రమోషనల్ ఉంటాయి, డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేగ్ గా 17,000 సివి ఆనంద్ గారు చెప్పారు కాబట్టి వేగ్ గా 17,000 నోటిఫికేషన్ రావాలన్నది అది కరెక్ట్ కాదేమో అన్నది నా ప్రాసెస్ చేయాలి. మీ డీజీపీ గారు అన్నది ఏంటంటే, ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి, ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుంటా. ఫస్ట్ 70 నుంచి 78,000 గవర్నమెంట్ ఇచ్చిన నంబర్ తో సహా మీకు చెప్తున్నా చూడండి అన్న. డక్కన్ క్రానికల్ రైట్ 9,000 ప్లస్ అపాయింట్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్డ్ ఆన్ ఎల్బీ స్టేడియం లో ఇవ్వడం తప్ప అన్న. ఎందుకు ఇస్తున్నారు అంటే, బయట మాటలు చెప్పే మాంత్రికులు చాలా మంది తయారయ్యారని ఎల్బీ స్టేడియం వాళ్ళ పేరెంట్స్ తో తెలంగాణ టుడే 13,000 ప్లస్ అపాయింట్మెంట్ ఆర్డర్ హ్యాస్ బీన్ డెలివర్డ్. 31,798 పోస్ట్స్ has been offer letter has been given. ఇవన్నీ స్టాట్స్ అన్న. నేను అనట్లే, మేజర్ జర్నలిజం లో ఉన్నారు. ఇంకోటి బీజేపీ సోదరులు అన్నది ఏంటంటే, పేపర్ లీక్ అది ఇది అన్నారు. నీట్ పేపర్ లీక్ అయింది, ఆవేదన. ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, అనాలిసిస్ గారు అన్నారు, తావు అనేది సొల్యూషన్ కాదండి.
బతికి సాధించుకోవాలి. అది మన యువతతో పాటు దేశ యువతకు నేను అప్పీల్ చేసేది, నేను నమ్ముతాను కాబట్టి. ఇప్పుడు వచ్చేసరికి నీట్ పేపర్ లో 22 మంది పేపర్ లీక్ అయ్యి చనిపోయారన్న, సుసైడ్ చేసుకొని. దేశ భక్తులుగా మీరు మా దేశ భక్తిని కూడా ఇంటిగ్రేషన్ క్వశ్చన్ చేస్తారు కదా, భారత్ మాత జై అంటేనే అంటారు కదా, మరి అప్పుడు దేశభక్తి గుర్తు రాలేదా అన్న? పేపర్ లీక్ అనేది ఎంత దరిద్రం అన్న తెలుసా అన్న ఈ దేశానికి, ఈ యువతకి. అంటే ఎవరన్నా 2 కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి ఎవరన్నారు? ఈ ఏందన్నా అది సారీ ఇక్కడ రాసుకున్నాను నేను, FDIs ఎన్ని వచ్చాయి, ఎన్ని ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు బీజేపీ సోదరులు? అచ్చేదిన్, వికసిత్ భారత్, విశ్వగురు, ఇవన్నీ సాధ్యమే అన్న? ఎవరు దేశ ప్రజల్ని అబద్ధాలు చెప్తున్నారు? ఇప్పుడు బీజేపీకి కౌంటర్ చేయాలంటే ఎన్నో ఉన్నాయి, కానీ సమస్య ఇక్కడ నిరుద్యోగం కాబట్టి నిరుద్యోగం మీద మాట్లాడితే వాస్తవానికి వచ్చేసరికి ఈ దేశ పుల్లారావు గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం 1 by 1. 7,000 జాబ్ ఆఫర్ లెటర్ కి ఇచ్చింది. మీరు కంపారేటివ్ అనాలిసిస్ చేసుకుంటే అద్భుతమైన గవర్నమెంట్ జాబ్ ప్రొవైడింగ్ ఈ రాష్ట్రంలోనే జరిగింది. ఆన్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇందాక మీడియా మేజర్ జర్నలిజం లో చూపించా, రైట్? పర్ఫార్మెన్స్ ఈస్ వెరీ గుడ్ వెన్ ఇట్ కమ్స్ టు లిటరల్లీ వెన్ ఇట్స్ కమ్ టు యువత. నా బాధ ఆవేదన ఏంటంటే అనాలిసిస్ అన్నట్టు నిరుద్యోగం అనేది పెద్ద డెఫినేషన్. దానికి ఓన్లీ గవర్నమెంట్ జాబ్ సీకర్ ఆస్పిరెంట్స్ కోసం నిరుద్యోగం ఇదే అంటే కరెక్ట్ కాదు. మన జర్నలిజం తో పాటు మనం కూడా ఒకసారి రెక్టిఫై చేసుకోవాలి ఆ డెఫినేషన్ అనేది నేను కోరుకుంటున్నాను. అంటే శ్రీనివాస్ గారు తర్వాత పుల్లారావు గారు మీరు మాట్లాడారు. నేను ఈ సూక్తి ముక్త వాళ్ళు అప్పుడే చెప్పలేదు అంటున్నాను. మాట్లాడితే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఇదే మాట మీరు చెప్పింది నగేష్ ఒప్పుకుంటున్నా. ఇదే మాట ఆనాడు చెప్తే నమ్మకపోతారు కదా. ఇప్పుడు యువత మోసపోయింది కదా మీ మాట అంటున్నాను నేను. ఈ మాట నాది కౌంటర్ పొలైట్ గా మీ ముందే అమాయకత్వంగా పెడుతున్నాను. పొలిటీషియన్ ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో దానికి కాన్స్టిట్యూషనాలిటీ, లీగాలిటీ రావాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో. అంతవరకు నాకు తెలిసి బెస్ట్ గవర్నెన్స్ అట్ ది డోర్ స్టెప్ అన్నది మనం డెలివర్ చేయలేము. నాకు ఉంది ఆ బాధ ఆవేదన నేను యాజ్ ఎ పొలిటీషియన్ గా. కానీ దానికి నేను బీయింగ్ ఏ రూలింగ్ గవర్నమెంట్ నేను పార్లమెంట్ లో బిల్లు పెడతాయి కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయదన్నట్టేనా, ఉద్యోగాల భర్తీ చేయదన్నట్టేనా? లీగాలిటీ అంటే అదే మీరు మాట్లాడే మాటలు. స్టేట్ గవర్నమెంట్ మాట అన్న మీరు అసలు ఏ కాంటెక్స్ట్ లో దాని లీగాలిటీ ఉంది కాబట్టి నమ్మకం ఉంది ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ కి వెస్ట్ బెంగాల్ లో బిల్లు పెట్టారు పార్లమెంట్ లో, అలా ఉండదన్నా. నేనేమంటున్నా కాన్స్టిట్యూషనాలిటీ కెన్ బి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ టు. ఒక మాట సార్ సెక్రటరీ గారు, బట్టి విక్రమ గారు ఈ ఫైల్ దాచిపెట్టుకోండి మేము ఇచ్చిన బాండ్ అని చెప్పి 3 సంతకాలు 4 సంతకాలు ఇచ్చింది ఏమైనా అంటున్నా. మీరు వాళ్ళు లీగాలిటీ లేదా దానికి? మీ మేనిఫెస్టో లీగాలిటీ లేదా సార్? ఇప్పుడు చూడండి, బెస్ట్ గవర్నమెంట్ బెస్ట్ ఆస్పిరేషన్ లో వినండి. ఇప్పుడు పుల్లారావు గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఒక అడిక్షన్ జైల్లో పెట్టుకోమన్నారు. సారీ నేను అదే పేరు మారిందని నేను కన్ఫ్యూజ్ అయ్యా. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే కార్డ్ పెట్టుకోండి మేము వచ్చాక చేస్తామంటే ఓ గ్రేటెస్ట్ హోప్ తో వచ్చాము. వచ్చిన తర్వాత కొన్ని కన్స్ట్రెయిన్ ఉంటాయి కానీ టైమ్లీ అవన్నీ అధిగమిస్తారు. ఐ హావ్ ఎ ఫుల్లీ కాన్ఫిడెన్స్ ఆన్ సీఎం రేవంత్ రెడ్డి అండ్ హిస్ క్యాబినెట్. మనము క్యాబినెట్ ఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్స్, రైట్? నా ఆస్పిరేషన్, నేను ఆప్టిమిస్టిక్ అండి, నేను హోప్ఫుల్. నేను డెఫినెట్ గా చెప్పగలుగుతా. గవర్నమెంట్ కంపారిటివ్ అనాలిసిస్ చేసుకుంటే దేశవ్యాప్తంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ ని చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ డూయింగ్ అబ్సల్యూట్లీ గుడ్ ఇన్ ఎవ్రీ 360 degrees లో చూసుకుంటే. మీరు వెల్ఫేర్ కాంటెక్స్ట్ లో చూసుకుంటే స్టేట్ క్యాబినెట్ వేరు, కాంగ్రెస్ పార్టీ వేరా బ్రదర్? చెప్పండి. స్టేట్ క్యాబినెట్ వేరు, కాంగ్రెస్ పార్టీ వేరా? మీరు అడిగే క్వశ్చన్ డెఫినెట్ గా క్యాబినెట్ వేరు, గవర్నమెంట్ క్యాబినెట్ కింద నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ వేరు సార్. అందులో క్యాబినెట్ మినిస్టర్ ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే ప్రజలు గెలిపిస్తేనే కదా ప్రజలు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ వేరే అంటూ మాట్లాడుతున్నారు. నేను ఒక విషయం అడుగుతా ఉన్నా, నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని
ఓడ దాటక ముందు ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత ఓడమల్లయ్య అన్నట్టుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వ్యవహారం, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. అధికారంలో లేనప్పుడేమో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆనాటి రేవంత్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు పదే పదే నిరుద్యోగుల దగ్గరకు వచ్చి మీరు చెప్పినటువంటి మాటలని అబద్ధాలా? ఒకటి, మేము అధికారంలో లేదు కాబట్టి ఆ రోజు ఆ మాటలు చెప్పినాం, అధికారంలోకి వచ్చాక ఇవన్నీ తూచి మేమని తప్పని చెప్పి మీరే చెబుతున్నారా? రెండోది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క విషయం నేను చెప్పేదండి, ఉస్మానియా విద్యార్థులు మీ మీద వ్యతిరేకతతో ఉన్నారు, మీరు నోటిఫికేషన్ ఎట్లయితే అడుగుతున్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నారుగా వాళ్ళు బిర్యానీలు తినేటువంటి బ్యాచ్ అది వాళ్ళ గురించి మనం మాట్లాడటం కూడా తప్పు. వాళ్ళు బిర్యానీలకు అలవాటు పడ్డారు, వడ్ర బస్తీ తార్నాకు పోయి తాగుతారు అని చెప్పి అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. రెండోది ఇంజనీర్స్ కి సరైన నాలెడ్జ్ లేదని చెప్పి అనుకుంటా వీళ్ళు క్రిమినల్స్ తో సమానం అన్నాడు. నేను ఒక్క విషయం అడుగుతున్నా, ఇవాళ క్రిమినల్స్ తయారు చాలా అవసరం అన్న ఆవేదన రిఫ్లెక్ట్ అయిందా? మీరు ప్రజల్ని మద్దతు చేసి ఫార్మర్ ఇన్కమ్ డబ్బులు అవన్నీ చెప్పకండి. టెక్నికల్ గా నేనే సరెండర్ అవుతున్నా కదా సార్. సీఎం గారు ఏమన్నారు అంటే దానికి ముందు ఆయన చూడండి ఇంటిగ్రేటెడ్ స్కూలింగ్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీస్ కావచ్చు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు యువతకి బెస్ట్, మన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కోసమే. నేను ఏదో పొలిటికల్ గేమ్ కోసం మాట్లాడట్లేదు. పుల్లారావన్న ఒక నిమిషం, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదివే విద్యార్థుల గురించి ఆలోచిస్తారు తప్ప ఇప్పుడు కస్తూర్బా గాంధీ పాఠశాల చదివే విద్యార్థుల గురించి ఆలోచిస్తారు, గురుకుల పాఠశాల చదివే వాళ్ళ గురించి ఆలోచిస్తారు, ఇంటర్మీడియట్ ప్రభుత్వ స్కూళ్ళలో చదివే కాలేజీలో చదివే వాళ్ళ గురించి ఆలోచించారా? ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి ఆలోచించారా? వాళ్ళ ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉద్యోగ అవకాశాలు అడిగినందుకే విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని ఎండ్రీన్ దాడి రాగండి లేకపోతే బాయిలో దిగి సావండి ఈ పదాలు అనేవి ముఖ్యమంత్రి గారి స్థాయిని తగ్గించే విధంగా ఉన్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే గౌరవం పెంచే విధంగా ఉండాలి కానీ గౌరవం తగ్గించే విధంగా ఉండొద్దు. ఇది పర్సనల్ గా ఏదో వింతగా మీ క్యాడర్ కి సాటిస్ఫై చేసుకోవడానికి ఉంది. డిబేట్ ఏంది? అన్ఎంప్లాయ్మెంట్ మీద మాట్లాడాలి, నంబర్స్ మీద మాట్లాడతాం, జాబ్స్ మీద మాట్లాడతాం. థ్యాంక్ యూ నాగేష్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ బండారు రామారావు గారికి, అందరికీ పేరు పేరున ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.